అన్న నీ గురించే మాట్లాడుతూ ఉన్నది. నీ కేంద్ర తమ్మి నాయకుడు అన్నా లీడర్ అన్నా ఒకటే కదా అనుకుంటావు కదా. నాయకుడు వేరు, లీడర్ వేరు. లీడర్ అంటే ప్రజల్లోంచి ప్రజల కోసం ఆలోచించేవాడు లీడర్. నాయకుడు అంటే నేను ముందుండాలి, నా వెనుక 100 మంది ఉండాలనుకుంటాడు నాయకుడు. ఇప్పుడు కామారెడ్డి నియోజకవర్గంలో ఒక లీడర్ పుట్టిండు. ఆ లీడర్ గురించి వెనకసిరి మాట్లాడుకుందాం. సూర్యుడి గురించి, సూర్యుడికి అడ్డుగా నిలిచిన మేఘాలు అనే కథ మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే ఈ వీడియోలో చాలా షార్ట్ కట్లు నేను చెప్పబోతా ఉన్నా. సూర్యుడికి మేఘాలు ఎంతసేపు అడ్డుగా నిలవగలుగుతాయి? ఎందుకంటే సూర్యుడు తేజస్సు ముందు ఏది కూడా నిలవలేదు. అలాగే సూర్యుడు ఉదయిస్తాడు అనడానికి ఏమైనా అగ్రిమెంట్ ఉందా? లేదు కదా. ఎందుకంటే ఆయన నిరంతర ప్రక్రియ సూర్యుడు ఉదయించడం, ప్రపంచానికి వెలుగునివ్వడం. మరి ఒక లీడర్ యొక్క కర్తవ్యం ఏంటంటే ప్రజలను పాలించడం, ప్రజల బాగోగులు చూడడం. మరి కామారెడ్డి నియోజకవర్గం గడ్డ మీద గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక లీడర్ ఎందుకంటా ఉన్నా అంటే, ఇప్పుడు టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మామూలుగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ అని పదవి మాత్రమే తీసుకున్నాడు. కానీ దాని గురించి ఆయన ఎంత కష్టపడతా ఉన్నాడంటే ఆయన పదవి గురించి కాదు, ప్రజల గురించి. కామారెడ్డి గడ్డ మీద 4000 జాబులు. ఆయన ఎమ్మెల్యే కాదు, సింపుల్గా ఉంటాడు. మరి ఆయన వెనుక గన్మెన్లు కూడా ఉండరు. ఒక లీడర్ వెనకాల ఉండేటువంటి వాళ్ళు పదవుల కోసం కాదు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. అది గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వెనకాల ఉండేటోళ్ళు ప్రజల కోసం పనిచేసే శక్తివంతమైన సైనికులు ఉన్నారు. అదే ఒక రాజకీయ నాయకుని దగ్గర పదవుల కోసం, అలాగే ప్రజల కోసం కాదు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం మాత్రమే ఉంటారు. అందుకే లీడర్కు నాయకుడికి ఉన్న డిఫరెంట్ చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రజల కోసం ఏదైతే గవర్నమెంటు మనకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రణాళిక, ఇల్లు లేని వారికి ఇల్లు, రోడ్డు లేని గల్లికి రోడ్డు, నల్ల లేని వారికి నల్ల, కరెంటు లేని వారికి కరెంటు, ఇలా ఏ ఆపద వచ్చినా మనం హాస్పిటల్ కాడ ఇక్కడక్కడ 24/7 అని చూస్తాం. కానీ ఇదే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆయన మరి హిస్టరీలో ఉందేమో 24/7 ఆయన కూడా ఒక నాయకుడి కాదు, లీడర్గా ప్రతి నిమిషం ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్గా మనకు కనబడతా ఉంది కదా. ఎందుకంటే ఒక ఇందిరమ్మ ఇల్లు ఓపెన్ చేయడానికి ఇంటికాడికి పోయిండు. ఆ ఇంట్లో వాళ్ళకు పాపము అసలు ఇందిరమ్మ ఇల్లు కొత్తిల్లు అంటే మరి ఆ ఇంట్లో వండుకోనికి గిన్నెలు ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలని చెప్పి అదంతా అద్దు అని ఆయన సొంత డబ్బులతోనే కొనిచ్చిండు. అట్లా కాళ్ళకు అంటే ఒక పెళ్ళికి పోయి, పేదింటి పెళ్ళికి, ఉన్నోడి పెళ్ళికి పోతే ఎన్నో వైభవాలు ఉంటాయి. కానీ అన్న పేదింటి పెళ్ళికి పోయి అక్కడ పుస్తెమట్టెలతో పాటు వాళ్లకు పెళ్ళికి సంబంధించినటువంటి బట్టలు, ఇంకా వేరే వేరే కానీ పుస్తెమట్టల పేరుతోటి ఎంతోమంది ఆడపడుచులకు సేవ చేస్తూ ఉన్నాడు. ఆ ఇంటి బాధ్యత తీసుకొని కళ్యాణలక్ష్మి చెక్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేదాకా చంద్రశేఖర్ రెడ్డి ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాడు. మరి ఇవన్నీ ఈయనెందుకు చేస్తూ ఉన్నాడు? ఈయనకేం లాభం? దట్ ఈస్ ద లీడర్. ఎందుకంటే ఆయన ఇంటికాడికి పబ్లిక్ పోతారు. నాయకుడేమో ఒక మీటింగ్ ఉంది అంటే అరే 100 మందిని తీసుకురారు అని మనటువంటి వాళ్ళకి చెప్తారు. కానీ ఈయన చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన వెనకాల ఉన్నది, లీడర్ వెనకాల ఉన్నది ప్రజాసేవకులు. వీళ్ళు ఆటోమేటిక్గా జమ అయిపోతారు. 100 మంది, 1000 మంది జమ అయిపోతారు. ఇది గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గురించి తెలిసినటువంటి కొన్ని నిజాలు మాత్రమే. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆయన చేసినటువంటి మరిన్ని పనుల గురించి మనం కలుసుకుందాం. ఇప్పుడు చెప్పుండ్రి, సూర్యుడిని మేఘాలు ఎంతసేపు ఆపగలవు? ఒక ప్రజా లీడర్ను ఎవరైనా సరే ఏదో బురద తల్లుతాము, ఏదో వేస్తామంటే ఆయన ఆ బురజ అనేది షర్టు విప్పి మళ్ళీ ఇంకో షర్ట్ వేసుకునే లోపల ఆ బురజ ఖతం అయిపోతుంది. ప్రజలు మెచ్చే నాయకుడు ఉంటే ప్రజలు లక్షల మంది ఎన్నికలు ఉన్నాక ఆయనకి ఏం బాధ ఉంటుంది? యంగ్ లీడర్, డైనమిక్ లీడర్ అండ్ మనకు సంబంధించి ఫ్యూచర్ లీడర్. కాబట్టి ప్రతి ఒక్కరూ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గురించి తెలుసుకోండి. ఆయన గురించి రోజు కామారెడ్డిలో జరిగినటువంటి జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగడం జరిగింది. ఇందులో ఎంతోమంది యువత పాల్గొని వివిధ కంపెనీలకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను కూడా ఒక కంపెనీకి సెలెక్ట్ అయినా. దీనికి సహకరించిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నగారికి
నా తరపు నుంచి ఇంకా యువత తరపు నుంచి ధన్యవాదాలు. మీకు రోజు రోజుగా తెలవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నిజంగా మీ వెనకాల కనిపించినటువంటి ఈ సేవలు ఆయన సొంత లాభం కోసం కాదు, పేదింటి కళల కోసం, పేదోడికి అన్యాయం జరిగితే ఎదిరించే పవర్గా నిలబడడం కోసం ఆయన చేసినటువంటి ఈ పనుల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై హింద్.